వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు మృగశిర నక్షత్రం వారికి అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ హెల్త్ పాయింట్లో నుంచి చూసినప్పుడు. ఎందుకంటే సీజన్ కూడా మారుతుంది. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ ఇయర్లో జనవరి నుంచి మే వరకు మనం చూసినటువంటి వాటిలో షష్టగ్రహ కూటమి, యుద్ధం, ఇవన్నీ అలా రకరకాల చేంజెస్ అయితే చూస్తున్నాము. అలాగే పర్సనల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉన్నదానికి మనం బాగుంటేనే ఏదైనా చేయగలడానికి అవకాశం ఉంటుంది. సో గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో నాగరాజ్ గారు. గోచార రీత్యా కనుక మనం చూస్తే ఎస్పెషల్లీ విమెన్కి ప్రస్తుతం జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? మృగశిర నక్షత్రం. అవునండి, మృగశిర నక్షత్రం వారికి. మృగశిర నక్షత్రము అనగానే వృషభ రాశిలోను మిథున రాశిలోను సంచారం చేస్తూ ఉంటుంది. వృషభ రాశిలో తీసుకుంటే 23.20 డిగ్రీల దగ్గర నుంచి 6.40 డిగ్రీలు మిథున రాశిలో సంచారం చేసేంత వరకు ఈ యొక్క మృగశిర నక్షత్ర సంచారం అనేటువంటిది నడుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఓన్లీ హెల్త్ పరంగా మాట్లాడుకుంటున్నామండి. సో ఆస్ట్రాలజీలోనే ఒక్కొక్క రాశికి అండ్ ఒక్కొక్క నక్షత్రానికి కాలపురుష చక్రంలో డివైడ్ చేసి ఆ అవయవాలు వేటికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వస్తాయని ఖచ్చితంగా చెప్పబడి ఉంది. సో మృగశిర నక్షత్రం 1-2 పాదాలు తీసుకుంటే మేజర్గా వృషభ రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫేస్కి సంబంధించి టాన్సిల్కి సంబంధించి, నెక్కి సంబంధించి అండ్ మేజర్గా మృగశిర నక్షత్రానికి నెర్వ్ ప్రాబ్లమ్స్ అండి, సయాటికా పెయిన్, ఇది చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా. మృగశిర నక్షత్రానికి సయాటికానే కాదు, స్పైనల్ కార్డ్కి సంబంధించి, డిస్క్కి సంబంధించి, స్పాండిలైటిస్ కానీ లేదనుకుంటే ఈ ఎనీ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, నరాలకి సంబంధించిన పాదాల వరకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏదైనా ఉంది అంటే ఈ నక్షత్ర దోషం వల్ల వచ్చేటువంటిదే అని చెప్పచ్చు. అండ్ మేజర్గా వీళ్ళకి వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ వాత దోషానికి సంబంధించినవి ఎక్కువగా ఉంటాయండి. దోషజ రోగంలోకి సంబంధించి ఉంటాయి. అండ్ 3-4 పాదాలు చూస్తే ఇది మిథున రాశిలో సంచారం జరిగేటువంటి ద ఒరిజినల్ 6th లార్డ్ ఇక్కడ కుజుడు అవుతారు. అంటే బ్లడ్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. తరువాత మజ్జ అని చెబుతాం కదండి, ఎముక లోపల ఉండేటువంటి అంశము మజ్జ, అంటే చేతులు విపరీతంగా లాగడము, ఇవన్నీ చెప్తూ ఉంటారు కొంతమంది. ఎందుకు నొప్పి వస్తుందో తెలియదు, అలాంటి నొప్పులు కానీ అవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 8th లార్డ్ శని, వీళ్ళకి కూడా స్పైనల్ కార్డుకి సంబంధించి అండ్ మేజర్గా డయాబెటీస్. ఎర్లీ స్టేజ్లోనే మృగశిర 3-4 పాదం వాళ్ళకి డయాబెటీస్ అనేటువంటిది రావచ్చు. అదేవిధంగా శని ఎప్పుడూ కూడా ఎముకలకి సంబంధించినవి ఇస్తూ ఉంటారు, డయాబెటీస్ ఇస్తూ ఉంటారు. అండ్ 12th లార్డ్ శుక్రుడు అవుతారు. కాబట్టి విమెన్ ఎస్పెషల్లీ జాగ్రత్తగా ఉండాల్సింది పర్సనల్ ప్రాబ్లమ్స్ విషయంలో. సో మృగశిర 3-4 పాదాలు అయితే జాగ్రత్తగా ఉండాల్సిన స్పైనల్ కార్డ్ ఒకటి, డయాబెటీస్ ఒకటి, బ్లడ్కి సంబంధించిన దోషములు. అది బ్లడ్డే కాదండి, కుజుడు కాబట్టి స్కిన్ ఇవ్వచ్చు, డెంటల్ ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు, తరువాత బ్లడ్ ఇవ్వచ్చు, ఈ మూడిట్లో ఏదైనా ఇవ్వచ్చు. అండ్ 12th లార్డ్ ఇక్కడ శుక్రుడు అవుతారు. కాబట్టి మేజర్గా పర్సనల్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లం కానీ, థైరాయిడ్ వల్ల లావుగా అయిపోవడం చాలామంది చూస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఈ మృగశిర 3-4 పాదం వాళ్ళు ఫేస్ చేస్తారని చెప్పచ్చు. జ్యోతిష శాస్త్రపరంగా వచ్చేటువంటి రోగాల్ని 5గా విభజిస్తే కనుక అందులో మొదటగా వచ్చేటువంటిది దోషజ రోగములు అండి. దోషము అంటే ఇక్కడ వాత, పిత్త, కఫ అని మనం 3 వినే ఉంటాము. దోషజ రోగము తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వాతము అంటే అర్థరైటిస్, కీళ్ళ వాతములు, పక్షవాతములు, ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. అంటే నొప్పులు బాగా, మోకాళ్ళ నొప్పులు, వీపు నొప్పులు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇది వాత దోషము. తర్వాత వచ్చేసరికి పిత్త దోషము అని అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ అవ్వచ్చు, ఎసిడిటీ అవ్వచ్చు, రెస్పిరేటరీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ పిత్త దోషంలోకి వస్తుంది. అండ్ 3వది కఫ దోషము, జలుబు, తర్వాత జ్వరము, తర్వాత ఫ్లమ్కి సంబంధించినటువంటివి అండ్ దగ్గు, ఇవన్నీ కూడా వచ్చేటువంటివి కఫ దోషములు. రెస్పిరేటరీ ఉబ్బసము, ఆయాసము, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. అంటే 2వది చాలా ముఖ్యమైనది ధాతుజ దోషము. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ధాతుజ దోషము అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పచ్చు, లేదా టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు అని చెప్పచ్చు. చూస్తే చాలామందికి అండి థైరాయిడ్ అనేటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల సంతానం అనేటువంటిది చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది, హెల్త్ ఇష్యూస్ అనేటువంటి దానివల్ల ఫేస్ చేస్తుంటారు. PCOS ఇవన్నీ కూడా దాని మూలంగా వస్తాయి, ఆ కేటగిరీలోకి వస్తాయి. ఇన్సులిన్ అనే హార్మోన్ వల్ల డయాబెటీస్ కావచ్చు, ఇవన్నీ ప్యాంక్రియాస్కి ఎఫెక్ట్ అవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది.
అండ్ ఇంకా చెప్పాలి అంటే టెస్టోస్టిరాన్, ఇవన్నీ కూడా ధాతుజ రోగముల్లోకి ఈ ఆరోగ్య సమస్యలన్నీ వస్తాయి. మూడవది మానసిక రోగము. కొంతమందికి చూస్తే నాగరాజు గారు భయము అనేటువంటిది, అంటే వచ్చినటువంటి హెల్త్ ఇష్యూ ఎంతదైనా ఏం జరుగుతుందో ఏమైపోతుందో తెలియని ఆందోళన, యాంగ్జైటీ, భయము అనేటువంటివి చాలా ఎక్కువ అయిపోతాయి. సైకలాజికల్గా సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోయి చాలా డౌన్ అయిపోతారు, ఏ పనిలోనూ ముందుకు వెళ్ళలేకపోతారు. మానసిక రోగము. తర్వాత ఏంటి అంటే మైగ్రేన్, హెడేక్స్, దానివల్ల వచ్చేటువంటివి, అంటే కంప్లీట్గా వాళ్ళ లైఫ్ సైకిల్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది దీనివల్ల. సో మానసిక రోగము. నాలుగవది మేజర్గా ఆగంతుచ దోషములు అని ఉంటాయి. అంటే వీళ్ళు పర్ఫెక్ట్లీ ఫిజికల్గా మెంటల్గా చాలా ఫిట్గా ఉంటారు, కానీ బయట నుంచి వచ్చేటువంటి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఫీవర్స్ కానీ, లేదనుకుంటే బ్యాక్టీరియా, వైరస్లు కానీ, ఏదైనా ఎగ్జాంపుల్ కరోనా వైరస్ లాంటివి ఏదైనా వచ్చినప్పుడు వీళ్ళ బాడీ చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి వీళ్ళ బాడీలో చాలా చేంజెస్ రావడం, హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవ్వడము. ఖచ్చితంగా ఆగంతుచ రోగాలకి చాలామంది కనెక్ట్ అవుతారు చూడండి. సో ఆగంతుచ రోగములు అంటారు వీటిని. ఇక అయితే ఐదవది కర్మజ దోషము, కర్మజ రోగములు అని ఉంటాయి. అంటే బైబార్న్, పుట్టడంతోనే కొంతమంది కొన్ని ఆరోగ్య సమస్యలతో పుడతారండి. అంటే మాటలు సరిగ్గా రాకపోవడము, కాన్జెనిటల్ డిసీజెస్ అంటారు, సిహెచ్డి, హార్ట్ ట్రబుల్ అంటారు. సో ఇవన్నీ కూడా అంటే పుట్టడంతోనే వీళ్ళకి ఆ జెనెటికల్గా వస్తూ ఉంటాయి, దానివల్ల వచ్చేటువంటి సమస్యలుగా విభజించబడి ఉన్నాయి. అయితే ఈ కర్మజ దోషాలు చూస్తే కొంతమందికి మనం జాతకం చూసేటప్పుడు సంతాన దోషం ఉన్నప్పుడు పుట్టబోయేటువంటి పిల్లలు బాల అరిష్టములతో జన్మిస్తారమ్మా అని కొంతమందికి మనం చెప్తాము. సో వాళ్ళని కర్మజ దోషాలలాగా వేయచ్చు. అంటే ఆ పిల్లలు పుట్టడంతోనే ఒక బాల అరిష్ట దోషము, ఆ గండంతో జన్మించడము, కర్మజ దోషం బై బార్న్ వాళ్ళకి వచ్చింది కాబట్టి. సో కర్మజ దోషంతో జన్మించిన వాళ్ళు చాలామంది కూడా తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళ పిల్లల కోసం ఇబ్బంది పడుతూ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే ఈ 5 దోషాలను కనుక మైండ్లో పెట్టుకుని చూస్తే గోచార రీత్యా అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ జూన్ నుంచి డిసెంబర్ వరకు వీళ్ళకి ఏ విధంగా ఉంది అసలు, అంటే ఎలాంటి ఆరోగ్య దోషాలు ఉన్నాయంట? అయితే యాక్చువల్లీ మృగశిర 1, 2 పాదాల వాళ్ళకైతే ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయండి. ఖచ్చితంగా ఫేవరబుల్గానే ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. అయితే వీళ్ళకు ఉండేటువంటి హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా దోషజ రోగములు, తర్వాత ధాతుజ రోగములు, ఈ 2 విషయాల మీద వస్తాయి. కాబట్టి ఈ 2 విషయాల అంశాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీది మృగశిర నక్షత్రం 1, 2 పాదం అయితే, అంటే ఇప్పుడు మనం మాట్లాడేది ఓన్లీ గోచారంలో అండి, డిఫాల్ట్గా మనం మాట్లాడుతున్నాం. కానీ పర్సనల్ చార్ట్లో కొంతమంది విమెన్కి 6th హౌస్లో కుజుడు ఉండి, తర్వాత వృశ్చికంలో చంద్రుడు నీచ స్థితిలో ఉంటే ఖచ్చితంగా పీసీఓడి వస్తుంది, పీసీఓఎస్ వస్తుంది, థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. లేదు 5th హౌస్లో రాహుగ్రహ సంచారం ఉండి అది వృశ్చికం అయ్యి నీచ స్థితిలో రాహు ఉంటే కనుక సంతానం మిస్క్యారీ అవుతుంది. ఆర్ ఎనీథింగ్ అండి, సంతానం విషయంలో మిస్క్యారీ అవుతుంది, అది ఏ కారణం చేతైనా అవ్వచ్చు. సో ఇది ఎందుకు జరుగుతాయి అంటే ప్లానెటరీ ప్లేస్మెంట్స్ వల్ల, ఆ ఉన్నటువంటి కర్మ అనేటువంటిది దీని ద్వారా ప్లానెటరీ ప్లేస్మెంట్స్ వల్ల మనం గుర్తించవచ్చు. అయితే మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ చాలా ఫేవరబుల్గా టైం ఉంది. కాబట్టి ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్య వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ చూసుకునే ముందుకు వెళ్ళండి. గోచారం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అయితే ఇంకా 3, 4 పాదాలకి చూస్తే శని యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండడము, తర్వాత మొన్నటి వరకు గురుడు 12th ఇప్పుడు లగ్నంలో ఉండడము, తర్వాత ఉండేటువంటి ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ కూడా అంత ఫేవరబుల్గా ఏమీ లేవు. కాబట్టి 3, 4 పాదం వాళ్ళు ఎస్పెషల్లీ సెప్టెంబర్లోను, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 monthsలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఏంటి అంటే 3, 4 పాదం వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఆగంతుజ రోగములు అనేటువంటి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే బయట నుంచి వచ్చేటువంటి వైరల్ ఫీవర్స్ కావచ్చు, బయట నుంచి వచ్చేటువంటి ఎనీ బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటిది కావచ్చు, ఇది చిన్నపిల్లలకు కూడా కావచ్చు ఖచ్చితంగా. ఇదే కాకుండా కర్మజ రోగములు మిథున రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యేటువంటిది. ఈ 2 వీళ్ళకు ఉంటాయి. మిథున రాశి వాళ్ళకైతే మీకు ఇప్పుడు గోచారం కాస్త వీక్గా ఉంది కాబట్టి ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి. మీ పర్సనల్ చార్ట్లోనే మీకు ఉండేటువంటి ఆరోగ్య సమస్యకి కారణం ఏమిటి అనేటువంటిది ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకవేళ ఇప్పుడు మనం డిఫాల్ట్గా మాట్లాడుకున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా మృగశిర 3, 4 పాదం వాళ్ళకు ఉంటే, మీరు ఆరోగ్య సమస్యతోనే బాధపడుతూ ఉంటే తప్పకుండా మీరు ఆరాధన చేయాల్సినటువంటి దేవత సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయానికి 6 మంగళవారాలు కానీ 9 మంగళవారాలు కానీ వెళ్ళి పంచామృతాలతో అభిషేకం చేయించండి. ఎర్రని దానిమ్మ పళ్ళు, ఎర్రని వస్త్రము, ఎర్రటి పుష్పాలు స్వామికి సమర్పించండి. ఆరోగ్య సమస్యలు, రక్తదోషము, ప్రతీది అన్నీ తగ్గుతాయి. ఈవెన్ సంతానం కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అనేటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల మృగశిర 3, 4 పాదం వాళ్ళకి కలుగుతుంది.
ఎలా సార్ అంటే కమింగ్ 6 monthsలో వీళ్ళకి ఈ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు కదా, కొంతమంది డెఫినెట్గా మీ దగ్గర అప్రోచ్ అయ్యి పర్సనల్ చాట్ ప్రకారం, ఇప్పుడు మీరంతా చెప్పింది గోచార రీత్యా పర్సనల్ చాట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంది, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రీమ్ ఉండేటువంటి అవకాశం ఉందా అని చెప్పేసి తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. కానీ మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారపరంగా డిఫాల్ట్గా మనం చెప్పుకుంటున్నామండి. వాళ్ళ యొక్క గ్రహగతుల యొక్క ఆధారంగా కానీ వాళ్ళ పర్సనల్ చాట్లో ఉండేటువంటి కాంబినేషన్స్ వాళ్ళకి వితిన్ డేస్లో తగ్గిపోయేటువంటి ఆరోగ్య సమస్యలుగా ఉండొచ్చు, లేదా లాంగ్ లాస్టింగ్ క్రానిక్ డిజార్డర్స్గా తీసుకువెళ్ళేటువంటి ఆరోగ్య సమస్యగా మారచ్చు. ఈ రెండు విషయాల్లో ఏది ఏ నిర్ణయానికి రావాలంటే పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఏ ఆరోగ్య సమస్యతోనైనా ఏ సమస్యతో అయినా బాధపడుతున్నప్పుడు సరైన గైడెన్స్ కానీ సరైనటువంటి పరిహారము కానీ భగవద్ అనుగ్రహం కోసం ప్రయత్నం చేసే మంత్రజపం కానీ సరైన రీతిలో మీరు చేసినట్లయితే వితిన్ డేస్లో మీకు ఇమీడియట్గానే రిజల్ట్స్ కనబడతాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా జాతకం చూసిన తర్వాత ఆ శాంతి పూజలు ఆచరింపచేసి మంత్రజపాన్ని ఆచరింపచేసి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. డెఫినెట్లీ అండి. నీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి.